చెప్పబోతున్నాను. సో దీని మెయిన్ యూజ్ కేసెస్ ఏంటి, దీని వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ అండ్ ఆల్సో ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలని మొత్తం A to Z అయితే కవర్ చేయబోతున్నాను. సో ఇది జస్ట్ లైక్ ఒక మినీ వర్క్షాప్ అనమాట. సో మీకు చాలా యూజ్ అవుతుంది. కామెంట్ అనేది ఆల్ ఇన్ వన్ ప్రొడక్టివిటీ వెబ్ బ్రౌజర్. సో ఈ బ్రౌజర్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బ్రౌజర్లో ఒక AI అసిస్టెంట్ అనేది ఉంటుంది. సో ఆ అసిస్టెంట్ ఉండడం వల్ల మన ట్యాబ్స్ని దానికి లైవ్లో షేర్ చేయొచ్చు అండ్ అట్ ది సేమ్ టైం దానికి యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. సో దట్ ఆ ట్యాబ్లో మనకి ఏమైనా పర్టికులర్ ఆపరేషన్ చేయాల్సి ఉంటే సో అసిస్టెంట్ అనేది చేస్తుంది అండ్ మనల్ని గైడ్ చేయమన్నా కూడా చేస్తుంది. లైక్ మీకు మెయిన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే TCS కోడ్ విటా ఉంది కదా. సో ఆ ఎగ్జామ్స్ అనేవి ఆ కోడింగ్ క్వశ్చన్స్ చాలా టఫ్ ఇస్తారు. నార్మల్గా ఈవెన్ సమ్ AI టూల్స్ కాంట్ ఈవెన్ ఆన్సర్. సో అటువంటి టైంలో మనం ఈ AI అసిస్టెంట్ అనేది యూజ్ చేసి కామెట్ బ్రౌజర్లో ఆ ఎగ్జామ్ని డెవలప్ చేసుకోవచ్చు. మీకు రియల్ ఎగ్జాంపుల్ నేనే చూపిస్తాను. సో వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని డిఫాల్ట్లో సెట్ చేసుకుని పెట్టుకున్నాక టాప్ రైట్ కార్నర్లో ఇలా అసిస్టెంట్ ఆన్ చేస్తే ఇలా చార్ట్ ఓపెన్ అవుతుంది. సైడ్లో ఆ అసిస్టెంట్కి TCS ఎగ్జామ్ ట్యాబ్ అయితే లైవ్లో షేర్ చేశాను. ఆ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ అయితే నేను AIకి అయితే ప్రాంప్ట్ కింద ఇచ్చాను. సో దట్ AI నాకు ఆన్సర్ని ఇన్స్టెంట్గా జనరేట్ చేసి ఇచ్చేసింది. మోర్ ఓవర్ ఈసారి జస్ట్ ట్యాబ్ లైవ్లో షేర్ చేయడమే కాదు, ఈసారి అయితే నేను డైరెక్ట్గా యాక్సెస్ ఇచ్చేస్తున్నాను అసిస్టెంట్కి. నా ట్యాబ్ AI అసిస్టెంట్ డైరెక్ట్లీ ఆన్సర్ని జనరేట్ చేసి అట్ ది సేమ్ టైం కాపీ పేస్ట్ కూడా అదే చేసేస్తుంది. సో ఇక్కడ నేను ట్యాబ్ అయితే యాక్సెస్ ఇచ్చాను కదా. సో స్క్రీన్ మొత్తం సరౌండింగ్ చూడండి గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. సో ఈ AI అసిస్టెంట్ మొత్తం ఆ ట్యాబ్ ని స్కాన్ చేసేస్తుంది ఫస్ట్. మోర్ ఓవర్ ఆన్సర్ కూడా దానికి అదే కాపీ పేస్ట్ కూడా చేసేస్తుంది. మీరే చూసారు కదా, ఆన్సర్ కూడా ఇంకా జనరేట్ చేస్తూనే ఉంది. ఈ పక్కన మన అసిస్టెంట్ చార్ట్ లో వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం TCS ట్యాబ్ లో కూడా ఆన్సర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ బ్రౌజర్ లో 5 ప్రో టూల్స్ ఉండడం వల్ల ఏదైతే ది బెస్ట్ ఆన్సర్ ఇస్తుందో అది కంపేర్ చేసి ఆ ఆన్సర్ ని మాత్రమే మనకి రిజల్ట్స్ లో జనరేట్ చేస్తుంది. నాట్ ఓన్లీ TCS కోడ్ విటా, ఎనీ అదర్ ఆన్లైన్ ఎగ్జామ్ కి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత కింద మీ ఈమెయిల్ ఎంటర్ చేయాలి. కంటిన్యూ విత్ గూగుల్ కాదు. తర్వాత ఈమెయిల్ కి అయితే ఒక OTP వచ్చిన వెంటనే ఆ OTP ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆఫ్టర్ దట్ మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయాక మీకు నచ్చిన ప్లానెట్ ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మోర్ ఎవర్ ఇది మొబైల్స్ లో అది వర్క్ అవ్వదు, ల్యాప్టాప్స్ లో కానీ కంప్యూటర్స్ లో మాత్రమే వర్క్ అవుతుంది. ల్యాప్టాప్స్ లో కానీ కాలేజ్ లో ఇచ్చే కంప్యూటర్స్ లో కానీ కూడా మీరు ట్రై చేయొచ్చు మీ ఈమెయిల్ తో. ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్స్ లేకపోతే వన్స్ మీరు యాప్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఈమెయిల్ తో అయితే లాగిన్ అవ్వాలి. సో మీ ఈమెయిల్ అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు OTP అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇక్కడ చాలా తప్పులు చేస్తూ ఉంటారు. కంటిన్యూ విత్ గూగుల్ కాదు, వెరిఫై విత్ యువర్ ఓన్ పర్సనల్ ఈమెయిల్. సో ఆఫ్టర్ OTP ఎంటర్ చేసిన తర్వాత మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు అయితే మీరు 3 సెర్చెస్ చేయాలి. సో హ్యాస్ టు యాక్టివేట్ యువర్ సెర్చ్ ఇంజిన్. నేనైతే లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ లింక్ తో అందరూ ఈ యాప్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కామెట్ బ్రౌజర్ లో మనకి 5 ప్రో టూల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ChatGPT Pro, Gemini Pro, Cloud Pro, Grok Pro అండ్ మోర్ ఓవర్ Perplexity Pro. ఈ బ్రౌజర్ లో మనం జాబ్ సెర్చ్ నోటిఫైర్ ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో దట్ ఎప్పుడైనా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఈ జాబ్ సెర్చ్ నోటిఫైర్ తో మనకి నోటిఫై చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హ్యాకథాన్స్. ఈ బ్రౌజర్ తో మనం GitHub, WhatsApp, LinkedIn, YouTube ఇవన్నీ యాప్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ GitHub అథెంటికేటర్ తో కనెక్ట్ చేయడం వల్ల మనం ఏం చేయొచ్చు అంటే విత్ ఇన్ జస్ట్ సింగిల్ లైన్ ఆఫ్ ప్రాంప్ట్ ఇస్తే మన ప్రాజెక్ట్ కి కోడ్ జనరేట్ చేసి అండ్ అలాగే GitHub లో హోస్ట్ చేసి డిప్లాయ్ కూడా చేసేస్తుంది. నాట్ ఇండియా హ్యాకథాన్ ఇంటర్నల్ రౌండ్ లో ఐడియా సబ్మిట్ చేసినప్పుడు రీసెర్చ్ పేపర్ అప్లై చేయాలి కదా. సో ఈ Perplexity Pro ఉండడం వల్ల మాన్యువల్లీ చేసే ఆ రీసెర్చ్ పేపర్ ని విత్ ఇన్ సెకండ్స్ లో మనం Perplexity యూజ్ చేసి ఈజీగా చేసేయచ్చు. యూజ్ అవుతుంది అంటే హ్యాకథాన్స్ కి మీరు జీరో నాలెడ్జ్ తో వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే ఇది కంటెంట్ ని ఇన్స్టెంట్లీ డైజెస్ట్ చేస్తుంది. మోర్ ఓవర్ కోడింగ్, రెజ్యూమ్ బిల్డింగ్, సమ్మరీ, డీప్ రీసెర్చ్, క్విక్ నోట్స్ ఇవన్నీ మనకి ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో వెబ్ పేజెస్ ని చదవడం అండ్ ఆల్సో క్విక్ సమ్మరీ నోట్స్ ని ఇన్స్టెంట్లీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో మీరు జాబ్ సెర్చ్ ఇంజిన్ ని కూడా ఎనేబుల్ చేసుకోవడం వల్ల మీకు ఎప్పుడైనా ఇంటర్న్షిప్స్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ మనకి నోటిఫై చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీని పాసిబిలిటీస్ ఇంకా చాలా ఉన్నాయి. దీని యూస్ కేసెస్